ఎట్లా సపోర్ట్ చేస్తావు సార్ నువ్వు? వలి అనకు, నేనున్నా, అర్థమవుతుందా? నేను హిందువునే. ఇంతకుముందు ముఖం కడుక్కుంటే ఇగో నేను పెయింటింగ్ పని చేస్తా కాబట్టి ఇక్కడ బొట్టు పోయింది లేదని చెప్పి మళ్ళీ నా మీద కూడా అవి రాశారు. ఇట్లా ఒక్కటి చెప్తున్నా, నిజంగా అంటే ఆయన పుట్టకూటి కోసం పోయాడు. నేను పుట్టకూట కోసము పెయింటింగ్ వేయడానికి ఎట్లా వచ్చినా అట్లా ఆయన పోయి ఏదో అమ్ముకుంటుంటే ఇప్పుడు బన్ను గట్టిగా ఏడన్నా ఉంటుంది, ఆయన గట్టిగా ఉంటేనే ఖరాబ్ అయినట్లా. ఈ మెత్త ఉండదు బన్ను అంటే. ఆయన ఎన్నడన్నా తిన్నాడా అన్నా? దయచేసి చెప్తున్నాం, మాకు ఏదో ఆమ్దాన్ లేక, మాకేదో జాబ్స్ లేక మేము ఇప్పటికిప్పుడు ఈ ఛానల్స్ పెట్టుకొని మేము ఏదో ఒకటి న్యూస్లు చేసుకుంటా, కామెడీలు చేసుకుంటా మేము చేస్తున్నాము. నీవేందన్నా పొయ్యి ఆయన దగ్గర పోయి అట్లా పెట్టి ఇష్టపూర్వకంగా మీరు మాట్లాడి ఇట్లా చేస్తే మీ వల్ల మా ఛానల్స్ని కూడా అంటున్నారు. అర్థమవుతుందా? మేము ఏదో జీవనోపాధి కోసం ఛానల్స్ పెట్టుకుంటే ప్రతి వాడు వచ్చి నాకు కూడా ఫోన్ చేస్తారు దోస్తులు, అరే నువ్వు కూడా గిట్లా పోయా గిట్లా అడగకరా. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు పోయి ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ బన్నులు అమ్మినా లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అవన్నీ వాళ్ళు పోయి చెక్ చేసి మరి వాళ్ళది ఉంటుంది. ఇంకోటి, ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉన్నది. ఎప్పుడు ఒక బన్ను కానీ ఒక బిర్యానీ కానీ ఏదన్నా తిని వాళ్ళకు ప్రాబ్లమ్స్ అయితే బాధితులు ఉన్నారంటే, బాధితులు మొత్తుకున్నారంటే ఆ బాధితులు మొత్తుకుంటున్నారు అని పోయి మనం అడిగే అధికారం మనకు ఉన్నది. అడిగే అధికారం ఉందని చెప్పేసి భయపెట్టే అధికారం మనకు లేదు. అర్థమైందే? భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఎప్పుడే కానీ ఛానల్స్ పెట్టే ముందు రాజ్యాంగాన్ని చదవాలి. అర్థమైందే? ప్రశ్నించే హక్కు, ఒకరిని కించపరిచే అధికారం మనకు లేదు. అర్థమైందే? ప్రశ్నించే హక్కు, పత్రికా ప్రకటన హక్కు అనేటివి ఉన్నాయి కదా, అవన్నీ మీరు చదివి దానికి ఏంది ఏం కథ అనేది ఒక 24 ఆర్టికల్స్ చదవండి రాజ్యాంగం చాలు, మీకు అర్థమవుతుంది. ఏది తెలియంది పోయి డైరెక్ట్ పోయి మీరు ఇట్లా పెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదన్న. జనాలు చాలా మంది కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. కానీ నారా లోకేష్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. తొందరలో మిమ్మల్ని కలుస్తాము అండ్ కోబాని కూడా టేస్ట్ చేస్తామని చెప్పేసి. అంటే మీరు రాజకీయ నాయకుల విధానాన్ని ఏ విధంగా చూస్తారు? కరెక్టే అండి. ఇప్పుడు ఒక నిజమైన లీడర్స్ ఎట్లా ఉండాలంటే నారా లోకేష్ లాగా, నాగబాబు లాగానే ఉండాలి. ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిందంటే ప్రజలు ఎక్కడ సపోర్టింగ్ ఉన్నారో, సపోర్ట్ ఒకటే కాదు, ఎక్కడ నీతి నిజాయితీ న్యాయం ఉన్నదో అక్కడ సపోర్ట్ చేసేదే రాజకీయ నాయకులు అంటారు వాళ్ళని. వీళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు. నేను కూడా ఒక రోజు వచ్చి నీ కోబాను తింటానా పెయింటింగ్ స్టార్ అంజిని చెప్తున్నా. దయచేసి ఒకటి మాత్రం చెప్తున్నా, నేను ఇట్లా ఒకరిని కించపరచకండి, అడగండి. ఇంకొకటి ఏంటంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఒకటి, మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం ధర్మంగా ఉండాలా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం అంటే మనం ధర్మంగా ఉండాలి. ఇంకోటి, మన స్వచ్ఛమైన నామం ఏంది? శ్రీరామ నామం. అది ఏడవడతాడు అనేది కాదు. నిజానికి నేను రామాయణం చదివి చెప్తున్నానండి. రాముడు ఎక్కడ కానీ వేరే మతాల పైన కానీ వేరే వ్యక్తుల పైన కానీ దాడి చేయండి అని ఏడ చెప్పలేదండి. ఆయన ధర్మబద్ధంగా ఉన్నాడు, తండ్రి మాట జవదాటలేదు. ఇంకోటి, తల్లిదండ్రులను మంచిగా చూసుకున్నాడు. ఇంకొకటి, రామాయణంలో మీరు ప్రతి ఒక్కరు చదవండి, ఎక్కడ ఒక వేరే మతాల పైన ఇట్లా అడగడం కానీ కించపరచడం కానీ ఇక్కడ లేదండి. దయచేసి ఒక హిందువుగా చెప్తున్నా, ఒకటి, ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు మీద మనం పోరాడే అధికారం అయితే మనకు ఉన్నది. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇగో హిందుత్వం అనే పేరు చాలా స్వచ్ఛమైనది. దయచేసి హిందుత్వం అనే పేరుతోటి ఇట్లాంటివి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.